ఎంక్వైరీ అంటే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్. విద్యుత్ పై న్యాయ విచారణ కోరింది జగదీష్ రెడ్డి. కష్టపడిన వారికే త్వరలో పదవులు. గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం బట్టి. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. వ్యవసాయ పేమెంట్స్ ను పెండింగ్ లో పెట్టబోం. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. బ్యాంకర్లకు ఉండాల్సింది మానవీయ కోణం. పేదలు మిడిల్ క్లాస్ రుణాల్లో ముందుండాలి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి. త్యాగం, వారసత్వం, పోరాటం ఇదే రాహుల్ శాశ్వతం. పుట్టినరోజు సందర్భం సీఎం రేవంత్ రెడ్డి విషెస్. దయచేసి బట్టి గారు 8% బిల్లు కమిషన్ తీసుకుంటున్నారు. మంచిగా ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఏ ఫైల్ మూవ్ చేయాలన్నా 8% తీసుకుంటున్నారు అని వార్తలు జోరుగా వస్తున్నాయి సార్, జోరు వస్తున్నాయి. మళ్ళీ దీనికి ప్రూఫ్స్ కావాలని చెప్పి మళ్ళీ ఫోన్లు చేయకండి సార్. ప్రూఫ్స్ ఉన్నాయి, మళ్ళీ అవి బయట పెడితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఎవరెవరైతే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినటువంటి పాత కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకేనట కదా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. మళ్ళా ఇక్కడేమో మళ్ళీ పైకి ఎంక్వైరీ అంటే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్ అని మాట్లాడతారు. ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎవడెవరికైతే బిల్స్ ఇచ్చిందో మళ్ళా వాళ్ళకే మీరు బిల్స్ ఇస్తున్నారని 8% అయితే ఖచ్చితంగా ఎవడొచ్చినా తీసుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. మీ దగ్గర ఉన్న సోకాల్డ్ ఇద్దరితోటి మూవ్ చేసేసి 8% తీసుకుంటా ఉన్నారు అనుకుంటున్నారో మరి ఏంది సార్? పైకేమో తిడతారు, వెనకాలేమో వాళ్ళకే మీరు బిల్స్ పాస్ చేస్తున్నారు, బిల్స్ ఇస్తా ఉన్నారు. ఈ 8% సంగతి ఏందో చెప్పాలి దయచేసి బట్టి గారు. ఈ 8% సంగతి ఏందో దయచేసి బట్టి గారు చెప్పాలి. అఫ్ కోర్స్ ఎవరైనా చెప్పి తీసుకుంటారా? వెనకెళ్ళకన్నా బ్యాక్ ఎండ్లోనే జరుగుతాయి అన్నీ కూడా. మరి జర జాగ్రత్తగా ఉండండి. మీ పేషెంట్లకి వెళ్ళి జర లీకులు వస్తూ ఉన్నాయి బయటికి, అది రాకుండా చూసుకోండి. మరి ఎవరిస్తారు లీకులు, ఏం చేస్తారు, ఎట్లొస్తుంది ఇన్ఫర్మేషన్ బయటికి? బట్టి గారు, బట్టి విక్రమార్క గారు 8% తీసుకుంటున్నారు ప్రతి ఫైనాన్స్ అని చెప్పి మీ వాళ్ళే చెప్తా ఉన్నారు బయటికి. మరి వాళ్ళు ఎవరో తెలుసుకోండి. మరి బట్టి గారు త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. వ్యవసాయ పేమెంట్స్ ను పెండింగ్ లో పెట్టబోం. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. బ్యాంకర్లకు ఉండాల్సింది మానవీయ కోణం. పేదలు మిడిల్ క్లాస్ రుణాల్లో ముందుండాలి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి. ఎంక్వైరీ అంటే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్. విద్యుత్ పై న్యాయ విచారణ కోరింది జగదీష్ రెడ్డి. కష్టపడిన వారికే త్వరలో పదవులు. గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం బట్టి. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. వ్యవసాయ పేమెంట్స్ ను పెండింగ్ లో పెట్టబోం. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. బ్యాంకర్లకు ఉండాల్సింది మానవీయ కోణం. పేదలు మిడిల్ క్లాస్ రుణాల్లో ముందుండాలి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి. త్యాగం, వారసత్వం, పోరాటం ఇదే రాహుల్ శాశ్వతం. పుట్టినరోజు సందర్భం సీఎం రేవంత్ రెడ్డి విషెస్. దయచేసి బట్టి గారు 8% బిల్లు కమిషన్ తీసుకుంటున్నారు. మంచిగా ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఏ ఫైల్ మూవ్ చేయాలన్నా 8% తీసుకుంటున్నారు అని వార్తలు జోరుగా వస్తున్నాయి సార్, జోరు వస్తున్నాయి. మళ్ళీ దీనికి ప్రూఫ్స్ కావాలని చెప్పి మళ్ళీ ఫోన్లు చేయకండి సార్. ప్రూఫ్స్ ఉన్నాయి, మళ్ళీ అవి బయట పెడితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఎవరెవరైతే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినటువంటి పాత కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకేనట కదా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. మళ్ళా ఇక్కడేమో మళ్ళీ పైకి ఎంక్వైరీ అంటే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్ అని మాట్లాడతారు. ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎవడెవరికైతే బిల్స్ ఇచ్చిందో మళ్ళా వాళ్ళకే మీరు బిల్స్ ఇస్తున్నారని 8% అయితే ఖచ్చితంగా ఎవడొచ్చినా తీసుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. మీ దగ్గర ఉన్న సోకాల్డ్ ఇద్దరితోటి మూవ్ చేసేసి 8% తీసుకుంటా ఉన్నారు అనుకుంటున్నారో మరి ఏంది సార్? పైకేమో తిడతారు, వెనకాలేమో వాళ్ళకే మీరు బిల్స్ పాస్ చేస్తున్నారు, బిల్స్ ఇస్తా ఉన్నారు. ఈ 8% సంగతి ఏందో చెప్పాలి దయచేసి బట్టి గారు. ఈ 8% సంగతి ఏందో దయచేసి బట్టి గారు చెప్పాలి. అఫ్ కోర్స్ ఎవరైనా చెప్పి తీసుకుంటారా? వెనకెళ్ళకన్నా బ్యాక్ ఎండ్లోనే జరుగుతాయి అన్నీ కూడా. మరి జర జాగ్రత్తగా ఉండండి. మీ పేషెంట్లకి వెళ్ళి జర లీకులు వస్తూ ఉన్నాయి బయటికి, అది రాకుండా చూసుకోండి. మరి ఎవరిస్తారు లీకులు, ఏం చేస్తారు, ఎట్లొస్తుంది ఇన్ఫర్మేషన్ బయటికి? బట్టి గారు, బట్టి విక్రమార్క గారు 8% తీసుకుంటున్నారు ప్రతి ఫైనాన్స్ అని చెప్పి మీ వాళ్ళే చెప్తా ఉన్నారు బయటికి. మరి వాళ్ళు ఎవరో తెలుసుకోండి. మరి బట్టి గారు త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. వ్యవసాయ పేమెంట్స్ ను పెండింగ్ లో పెట్టబోం. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. బ్యాంకర్లకు ఉండాల్సింది మానవీయ కోణం. పేదలు మిడిల్ క్లాస్ రుణాల్లో ముందుండాలి.
స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి.